మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. అదే విధంగా దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినుటకు సిద్ధపడినటువంటి వారందరికీ, దేవుని సంఘమంతటికి ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాల సమయమునందు దేవుని సన్నిధిలో మనమందరము కూడా కొద్దిసేపు దేవుని యొక్క మాటలను ధ్యానం చేద్దాం. సహజంగా ప్రతిరోజు కూడా ఈ రోజుల్లో మనకు అందుబాటులో ఉన్నటువంటి సోషల్ మీడియాను బట్టి వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలాంటి వాటన్నిటిలో కూడా దేవుని యొక్క వాక్యములను మనం చూస్తూ ఉన్నాము. అనేక మంది దేవుని వాక్యమును పంపేటప్పుడు ఈ దిన వాగ్దానము అని రాస్తూ ఉంటారు. దానికి కారణం ఏమిటంటే పరిశుద్ధ గ్రంథములో దేవుడు అనేకమైనటువంటి వాగ్దానములను చేయడము జరిగింది. వాగ్దానము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మాట ఇవ్వటం, ఏదైనా చేయగలను అని చెప్పడం అన్నమాట. అలాంటి వాగ్దానములు ఎన్నో ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో. దాదాపుగా 1280 దాకా మనము చూడొచ్చు పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానములను. అయితే ఈ రోజున దేవుని యొక్క వాగ్దానములు మనము చూస్తూ ఉన్నటువంటి తరుణములో కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాము. ముఖ్యముగా ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానము గురించి మనము ధ్యానం చేద్దాము. బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా తెరచి చూడండి. కీర్తన 121వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన 121వ అధ్యాయము 3-4 వచనాలను మనము చూస్తే దేవుని యొక్క మాటలను ఇక్కడ మనం చూడొచ్చు. 3-4 వచనాలను నేను చదువుతున్నాను, వినండి. ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఈ 3-4 వచనాలలో మనం చూస్తే దేవుని యొక్క వాగ్దానము మనకు ఒకటి ప్రత్యేకంగా కనపడుతుంది. అది దేవుడు మనలను కాపాడుతాడు అనేటువంటి మాట. నేను నిన్ను కాపాడుతాను అనేటువంటి మాటను దేవుడు అనేక సార్లు సెలవిచ్చినట్టుగా, తెలియజేస్తున్నట్టుగా మనము ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనము చూడొచ్చు. అయితే ఇక్కడ మనము ఈ వాక్య భాగంలో గమనించినప్పుడు ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అనేటువంటి మాటను దేవుడు తెలియజేయుచున్నాడు. ఇశ్రాయేలు అనేటువంటి మాట ఎవరి ద్వారా వచ్చిందో ఒకసారి మనము గమనించినట్లయితే యాకోబు, మీ అందరికీ కూడా తెలుసు, యాకోబు అనేటువంటి పేరు చాలా సుపరిచితమైనటువంటి పేరు. యాకోబు దేవునితో పోరాడి తనకు మేలు కలుగుట కొరకు దేవునితో కొట్లాడాడు. దేవుడు దీవించేంత వరకు కూడా విడిచిపెట్టలేదు. అందువలన అతని పోరాటమునకు మెచ్చి దేవుడు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు అని అర్థము. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునితో మన యొక్క అవసరాలు తీరేంత వరకు ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, మన విశ్వాసము ద్వారా మనము దేవునితో కొట్లాడతాము, దేవుడు మనకు ఒక మంచి వాగ్దానము అనుగ్రహిస్తాడు. ఏ అవసరతల్లో మనం ఉన్నామో ఆ అవసరతను తీర్చడానికి దేవుడు మనకు మాట ఇస్తాడు. ఆ మాట మన జీవితానికి మేలు కలుగజేస్తుంది, ఆదరణ కలుగజేస్తుంది, దీవెన కలుగజేస్తుంది. అయితే ఈ రోజున దేవుడు ఏ విధంగా మనలను కాపాడతాడు, దేవుడు కాపాడే దేవుడు మనలను ఏ విధంగా కాపాడతాడు అనేటువంటి విషయాన్ని మనము చూద్దాము. కాపాడుట అనే దానికి పర్యాయపదంగా మనం చూస్తే రక్షించుట అని కూడా మనం అనొచ్చు. రక్షణ, కాపాడుట రెండు కూడా పర్యాయపదాలుగా మనం ఉపయోగిస్తుంటాము. అయితే వీటిలో చిన్న తేడా ఉంటుంది.
ఏమిటా తేడా అంటే, కాపాడుట అంటే మనము మన జీవితంలో ప్రయాణము చేయుచున్నప్పుడు అనుకోని విధంగా ప్రమాదములో పడేటువంటి అవకాశము కలిగినప్పుడు ఆ ప్రమాదము నుండి సడన్‌గా తప్పించడము, కాపాడటం. అదే విధంగా రక్షించడము అంటే నీవు ఆల్రెడీ ప్రమాదంలో పడి నీవు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఆ ప్రమాదము నుండి నిన్ను తప్పించి బయటికి లాగటం. ఇది రక్షించడము. రక్షణ అనేటువంటి విషయములో మనం గమనించొచ్చు. యేసుక్రీస్తు మనము పాపములో ఉన్నప్పుడు, పాపము చేత చచ్చిపడిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనలను పాపము నుండి బయటికి తప్పించి, బయటికి లాగి మనలను రక్షించాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయం నందు మనమందరము మన కుటుంబాల్లో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, మనం కోరుకునేది ఏంటంటే ప్రమాదము మాకు జరగొద్దు. ప్రమాదము నుంచి మేము తప్పించబడాలి అనేటువంటి విషయము ప్రతి ఒక్కరము ఆలోచిస్తుంటాము. ప్రతి ఒక్కరము కూడా మనకి అలాంటి ఆలోచనలు ఉంటాయి. అయితే ఈ రోజున దేవుడు ఏ ఏ విషయాలలో మనల్ని కాపాడుతాడు, ఎవరిని కాపాడుతాడు, ఏ ఏ విషయాల్లో కాపాడుతాడు, ఎవరిని కాపాడుతాడు అనేటువంటి విషయాలను కొన్నింటిని మనము చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే కీర్తన 31వ అధ్యాయము 23వ వచనములో మనం చూస్తే దేవుడు అక్కడ ఒక మంచి మాటను తెలియజేయుచున్నాడు. కీర్తన 31వ అధ్యాయము 23వ వచనములో మనం చూసినట్లయితే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ఈ యొక్క వాక్య భాగములో దేవుడు కాపాడుతానని ఒక మంచి వాగ్దానము తెలియజేయుచున్నాడు. ఏమిటి ఆ మాట అంటే, విశ్వాసులను కాపాడుతాడు. విశ్వాసము అనేటువంటిది మానవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడైతే మనము దేవుణ్ణి నమ్మి రక్షింపబడి, ఆయన రక్తములో కడగబడి రక్షింపబడి మన జీవితమును కొనసాగిస్తున్నామో అప్పుడు మనము విశ్వాసులముగా ఉండగలుగుతున్నాము. ఇక్కడ గమనించండి, విశ్వాసము ఎలా వస్తుంది? దేవుని నమ్మడం ద్వారా వస్తుంది. నమ్మటము, విశ్వాసము రెండు కూడా ఒకేలాగా కనపడుతూ ఉంటాయి, కానీ వీటిలో కూడా ఒక తేడా ఉన్నది. నమ్మటము అంటే ఏదైతే మన హృదయములో నిజము అనే ముద్ర వేసుకుంటామో దానిని మనము నమ్ముతాము. అబద్ధము అని అన్న దానిని మనము నమ్మము. దానిని మన హృదయము స్వీకరించదు. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి ఆయన నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇది నిజము. ఇది నిజము అని మనము నమ్మినప్పుడు దానిని మన హృదయంలో ముద్రించుకోగలుగుతాము. అది మన హృదయంలో ముద్రింపబడుతుంది. ఎప్పుడైతే మనము మన హృదయములో దానిని ముద్రించుకుంటామో దాని ప్రకారమే మనము జీవిస్తాము. జీవించడము అంటే మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనము ఆ యొక్క నమ్మకాన్ని బయలుపరుస్తాము. దీనినే విశ్వాసము అంటాము. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు యాకోబు రాసిన పత్రికలో ఒక మాట కనపడుతుంటుంది. 2వ అధ్యాయము 17వ వచనంలో, క్రియలు లేని విశ్వాసము మృతమైనటువంటిది. అంటే మన విశ్వాసము అనేటువంటిది ఎలా బయలుపడుతుందంటే మన యొక్క మంచి క్రియల ద్వారా, దేవుని యొక్క క్రియల ద్వారానే బయలుపడుతుంది. అంటే మనము దేవుని యందు ఏకాగ్రత కలిగి ప్రార్థించి, ఆయన వాక్యమును ధ్యానించి, ఆయనను స్తుతించి, ఆయన అడుగు జాడలలో నడవటమే విశ్వాసం. కాబట్టి దేవుడు ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో జీవిస్తున్నారో అలాంటి వారిని దేవుడు కాపాడుతున్నాడు. ప్రమాదము నుండి తప్పిస్తున్నాడు. ఆపదల నుండి తప్పిస్తున్నాడు.
కాబట్టి మనం ఈ రోజున ఈ ఉదయకాల సమయం నందు దేవుని సన్నిధిలోనికి వచ్చామంటే, దేవా ఈ దినమంతా కూడా మమ్ములను నీవు కాపాడు. ఈ లోకంలో అనేకమైనటువంటి ప్రమాదాలు మనకు పొంచి ఉన్నాయి. అనేకమైన ఆపదలు ఉన్నాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి మన ఆలోచనలన్నీ కూడా ఏ ఆపదలో మనం చిక్కుంటామో, ఏ ప్రమాదంలో మనం చిక్కుకుంటామో అని మనము అనేకమైన దిగులు పడుతూ ఉంటాము. కానీ మనము నమ్మినటువంటి దేవుడు, మనలను కాపాడే దేవుడు మనకున్నాడు అనేటువంటి ధైర్యమును మనము కలిగి ఉండాలి. అలాంటి ధైర్యమును కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో దీవెన ఆశీర్వాదములు పొందుతాము. కాబట్టి మనము నమ్మిన దేవుడు కునుకడు, నిద్రపోడు. ఈ విషయాన్ని మనము గమనించాలి. ఇందాక చదివినటువంటి వాక్య భాగంలో మనం ఆ విషయాన్ని గుర్తించాము. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్న మాట మనం ఇంకొకటి చూడొచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనము, తీయనవసరం లేదు, నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అని చెప్తున్నటువంటి దేవుడు. అదే మాట మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చూడొచ్చు. నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అనేటువంటి మాటలు. ఎందుకు విడువను ఎడబాయను అని దేవుడు సెలవిస్తున్నాడంటే, దేవుడు చెప్తున్నాడంటే మనలను కాపాడటానికి. మనము దేవుని నమ్మి ఆయనందు విశ్వాసిగా మనము బ్రతుకుతున్నాము కాబట్టి మనలను కాపాడుతున్నాడు దేవుడు. ఆ విషయాన్ని మనము గమనించాలి, గుర్తించాలి. రెండవ విషయము మనము చూడండి. కీర్తన 116వ అధ్యాయములో మనం గమనించినట్లయితే, కీర్తన 116వ అధ్యాయము 6వ వచనములో ఒక మంచి మాట మనకి కనపడుతూ ఉంటుంది. చూద్దాము. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. దావీదు భక్తుని ద్వారా ఈ కీర్తనలు దేవుడు పరిశుద్ధాత్మ శక్తి చేత రాయించినటువంటి విషయము మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ మనిషిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గుణములను తెలియజేయచ్చు. దానిలో ఒక ప్రత్యేకమైన గుణము సాధువు గుణము. ఈ సాధువు గుణము కలిగినటువంటి వారిని దేవుడు కాపాడుతున్నాడు, ప్రమాదము నుంచి తప్పించుచున్నాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనమందరము కూడా సాధు స్వభావము కలిగి ఉంటే దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుందనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. సాధువుగా జీవించడం అంటే ఏమిటి, ఎలా మనం ఉండాలి అని మనం ఒకసారి గనక చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనకి కొన్ని విషయాలను దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో దేవుడు కొన్ని కార్యములను గురించి తెలియజేయుచున్నాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా వదిలిపెట్టినటువంటి వ్యక్తి సాధు జీవితము జీవించగలుగుతాడు. వీటన్నిటినీ కూడా సాతాను మన మీద వెదజల్లి, సాతాను ఒక ఆయుధములుగా ఉపయోగించుకొని మనము ప్రమాదములో పడేటట్టుగా చేయుచున్నాడు. కాబట్టి ఇలాంటి వాటికి ఎప్పుడైతే మనము దూరంగా ఉండగలుగుతామో, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా, ఒక సాధువులుగా మనం ఉండగలుగుతాము. ఒక మృదు స్వభావి, మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి సాధువు అంటే. ఈ ఉదయకాల సమయం నందు మనం నేర్చుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో. ఎందుకంటే చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు మనం చూస్తున్నాము. మన శరీరాన్ని శోధించి పాడు చేసేటువంటి అంశాలను మనం చూసాము ఇప్పుడు. అవి చాలా ప్రమాదకరమైనటువంటివి. వాటిని మనము దూరం చేసుకోవాలి. అలాగే 22వ వచనములు కూడా దేవుడు ఏవి మనము ధరించుకోవాలో, సాధువుకు ఉండవలసిన లక్షణాలు ఏమిటో అక్కడ తెలియజేయుచున్నాడు. మీరు తర్వాత చదువుకోవచ్చు. ప్రేమ, దీర్ఘశాంతము,
ఇలాంటి విషయాలన్నీ కూడా మంచితనము, ఇలాంటి విషయాలన్నిటిని కూడా అక్కడ మనము చూడొచ్చు. అంటే ఈ ఉదయకాల సమయమునందు మనము గనక ఒక్కసారి దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుచున్నప్పుడు, ఆయన మనకు చేసినటువంటి వాగ్దానమును మనము గుర్తు చేసుకున్నప్పుడు, మనము దాని ప్రకారము జీవించడానికి ప్రయత్నం చేయాలి. కండిషన్, ఏ ప్రామిస్‌కైనా ఒక కండిషన్ ఉంటుంది. ఏ వాగ్దానమునకైనా ఎవరైనా మాట ఇచ్చినప్పుడు దానికి ఒక కండిషన్ పెడతారు. దేవుడు కూడా తాను ఇచ్చే ప్రతి మాటకి కూడా ఒక కండిషన్ అప్లై చేస్తాడు. కాబట్టి అలాంటి విషయాలను మనము జాగ్రత్తగా గమనించాలి ఈ ఉదయకాల సమయమునందు. శరీర కార్యములను మనము వదిలిపెట్టాలి. అవి మనకి మంచివి కాదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మంచిని, శ్రేష్టమైన దానినే కోరుకుంటున్నాడు. నెక్స్ట్ ఇంకొక విషయం గనక మనము గమనించినట్లయితే, ఇదే సామెతల గ్రంథములో ఒక మంచి మాట ఉంటుంది. 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయములో 12వ వచనంలో మనం చూస్తే, చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనములో దేవుడు ఒక మంచి మాట తెలియజేయుచున్నాడు. యెహోవా చూపులు జ్ఞానము గల వానిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. దేవుడు తన యొక్క వాగ్దానము ఏమిటి? నేను నిన్ను కాపాడుతాను. ఆయన మనలను కాపాడే దేవుడు, సమర్థుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అయితే ఆయన యందు మనము జ్ఞానాన్ని సంపాదించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఉదయాన్నే లేచాం మనం. ఈ దినచర్య ఎలా ప్రారంభించాలి? ఒక జ్ఞానమైనటువంటి వ్యక్తిగా మనము ఈ దినచర్యను ప్రారంభించాలి. ఆ జ్ఞానాన్ని మనము దేవుని పాదముల చెంతనే కోరుకోవాలి. యాకోబు రాసిన పత్రికలో దేవుడు చెప్తున్నాడు, తీయనవసరం లేదు కానీ ఎవరికైనా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉంటే వారు నన్ను అడగవలను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము దేవుని పాద సన్నిధిలో అడగాలి. ఈ ఉదయం లేచిన వెంటనే మనము దేవుని దగ్గరకు వచ్చామంటే, దేవా, ఈ దినమంతా నీ జ్ఞానముతో, నీ తెలివితో, నీ వివేకముతో నేను జీవించాలి తండ్రి. సాతాను అనేకమైన శరీర కార్యములను ఆయుధములుగా నా మీద ప్రయోగించుతున్నాడు. కాబట్టి అట్టి వాటన్నిటి నుండి నేను తప్పించుకోవాలంటే ఏం కావాలి? మనకి జ్ఞానము కావాలి. దేవుడిచ్చేటువంటి అపారమైనటువంటి తెలివి కావాలి. ఆ తెలివి, ఆ నిధి ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారానే దేవుడు మనకిచ్చుచున్నాడు. ఇది నిజం, ఇది సత్యం. దీనిని ధ్యానించేటువంటి వారు దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు. యేసు ప్రభు చెప్పినటువంటి మాటను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము, తీయనవసరం లేదు కానీ, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు నాయందే గుప్తమై ఉన్నాయని క్రీస్తు యేసు ప్రభుల వారు మనకు తెలియజేయుచున్నారు. అంటే మనము నమ్మినటువంటి దేవుడు చాలా గొప్ప దేవుడు, శక్తిగల దేవుడు. ఇది నిజమా అబద్ధమా? మన మనసుకి ఏమనిపిస్తుంది? ఒకవేళ ఇది నిజము అని మనము మన హృదయాలలో ముద్రించుకుంటే మనము దేవుని చేత కాపాడబడతాము. దేవుడు మనలను కాపాడుతాడు. ఆయన జ్ఞానమును మనకిస్తాడు. ఆయన తెలివి వివేకమును మనకిస్తాడు. కాబట్టి మనము దేవుని యొక్క బిడలముగా ఉన్నాము, ఆయన యందు విశ్వాసులుగా కొనసాగుతున్నాము. కాబట్టి ఆయన జ్ఞానము విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఏమాత్రము ఎమరపాటుగా, అంటే అశ్రద్ధగా ఉంటే దేవుని యొక్క జ్ఞానము నుండి తప్పిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మనము దేవుని యొక్క జ్ఞానమును సంపాదించుకోవడానికి అహర్నిశలు, ప్రతి దినము, ప్రతి క్షణము కూడా కష్టపడాలి, దేవుణ్ణి అడగాలి, దేవునితో కొట్లాడాలి, దేవునితో పోరాడాలి జ్ఞానము కొరకు.
అదే విధంగా ఇంకొక మాట కూడా మనం చూసుకొని ముగించుకుందాం. చూడండి, మనం ఈ రోజున చాలా విషయాలను తెలుసుకుంటున్నాము. మనం నమ్మిన దేవుడు కునుకడు, నిద్రపోడు, మనలను కాపాడే దేవుడు, నిన్ను కాపాడుతానని వాగ్దానము చేయుచున్నాడు. ఏ విషయాల్లో ఎవరిని కాపాడుతాడంటే ఆయనను నమ్మినటువంటి విశ్వాసులను కాపాడుతున్నాడు. అలాగే ఆయన యొక్క మంచి ప్రవర్తనలు కలిగినటువంటి వారిని, లోక సంబంధమైనటువంటి కార్యములను విడిచిపెట్టి సాధువులుగా బ్రతికేటువంటి వారిని కాపాడుతున్నాడు. ఆయన యందు వినయ విధేయతలు కలిగి ఆయన జ్ఞానమును సంపాదించుకునేటువంటి వారిని దేవుడు కాపాడుతున్నాడు. ఇంకొక మాట కూడా చూసుకొని ముగిద్దాం. చూడండి, ఇదే కీర్తన 91వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన 91వ అధ్యాయము 11వ వచనములో దేవుడు ఒక మంచి మాటను మనకు తెలియజేయుచున్నాడు. ఈ ఉదయకాల సమయమునందు మనం చూద్దాము. చూడండి, 11వ వచనము, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. మన మార్గములన్నిటిలో కాపాడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ చేత ఈ రోజున మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఇక్కడ పైన 10వ వచనము అలాగే కింద 12వ వచనము కూడా చూసినట్లయితే మార్గములలో అనేకమైనటువంటి అపాయములు సంభవించును అనేటువంటి మాటను తెలియజేయుచున్నాడు. ఏమిటి అపాయములు అంటే అనారోగ్యములు రావచ్చు, తెగులు రావచ్చు, అలాగే ఇంకేమైనా ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, వేదనలు రావచ్చు. మార్గం అంటే మన జీవితమే. కాబట్టి ఈ జీవితంలో ఇలాంటి కష్టాలు, వేదనలు, శోధనలు అనేకమైనవి రావచ్చు. అయితే మనము పడిపోకుండా మనలను నిలబెట్టి మనలను కాపాడే దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసు. నీ పాదములకు రాయి తగలకుండా నేను నిన్ను కాపాడుతానని దేవుడు సెలవిచ్చుచున్నాడు. అంటే మనము మన జీవితం అనేటువంటి మార్గములో ప్రయాణం చేయుచున్నప్పుడు మనతో ఒక కాపరి ఉండాలి. ఆ కాపరే ప్రభువైన క్రీస్తు యేసు. ఆ కాపరిని మన వెంట ఉంచుకుంటే, మనలో ఉంచుకుంటే మనము ప్రమాదముల నుండి తప్పించబడతాము, ఆపదల నుండి తప్పించబడతాము. ప్రతిరోజు కూడా మనకి ఎన్నో విచారములు ఉన్నాయి. అలాంటి విచారముల నుండి మనము బయటపడి మనము నిబ్బరము కలిగి జీవించాలంటే దేవుని యొక్క కాపుదల మనకు ఉండాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయమునందు ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాము. నేను నమ్మిన దేవుడు విడువడు, ఎడబాయడు, కునుకడు, నిద్రపోడు. అలాంటి దేవుడు ఎవరిని కాపాడుతున్నాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని కాపాడుతున్నాడు. ఆయన యొక్క ప్రవర్తన కలిగి సాధువు జీవితము జీవించేటువంటి వారిని కాపాడుతున్నాడు. మూడవ విషయముగా ఆయన యొక్క జ్ఞానము సంపాదించుకున్నటువంటి వారిని దేవుడు కాపాడుతున్నాడు. నాలుగవ విషయముగా మనము గుర్తించినట్లయితే ఆయన మార్గములో నడిచినటువంటి వారిని అనేకమైన అపాయముల నుండి తప్పించి కాపాడుతున్నాడు. కాబట్టి అట్టి దీవెనలు, ఆశీర్వాదములు ఈ దినమంతా మనము పొందుకొనులాగున దేవుడు మనతో ఉండి మనలను కాపాడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ తలలు వంచి కళ్ళు మూయండి. దయగలిగిన తండ్రి, ప్రేమామయుడ, కరుణామయుడ, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయం నందు మీ సన్నిధిలో మేము ధ్యానము చేసినటువంటి ప్రతి ఒక్క వాక్యమును మా హృదయాల్లో ముద్రించి నడిపించండి తండ్రి. మీ వాక్యమును విన్నటువంటి మేమందరము తండ్రి విని గ్రహించి ముందుకు సాగే భాగ్యమును దయచేయండి. మా జీవితాలలో మేలు పొందుకునే భాగ్యమును అనుగ్రహించమని, ఈ దినమంతా మీ కాపుదల మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.